శ్రీమాత్రే నమః. ఈరోజు పంచాంగం అలాగే ద్వాదశ రాశుల ఫలితాలను చూద్దాం. 12 రాశుల వారు ఈరోజు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే ముందుగా ఈరోజు పంచాంగం. ఈరోజు తేదీ 4వ తారీఖు మార్చి నెల 2023వ సంవత్సరం శనివారం. శ్రీ శుభకృత నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం శుక్లపక్షం. ఈరోజు తిథి ద్వాదశి ఉదయం 11:43 వరకు. ఈరోజు నక్షత్రం పుష్యమి సాయంత్రం 6:37 వరకు. ఈరోజు వర్జ్యం ఉదయం 8:59 నుండి ఉదయం 10:47 వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 8:10 నుండి ఉదయం 8:56 వరకు. ఈరోజు రాహుకాలం ఉదయం 9:32 నుండి ఉదయం 11 గంటల వరకు. ఈరోజు యమగండం మధ్యాహ్నం 1:56 నుండి మధ్యాహ్నం 3:23 వరకు. ఈరోజు అమృత గడియలు ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 1:18 వరకు. ఈరోజు సూర్యోదయం ఉదయం 6:36. ఈరోజు సూర్యాస్తమయం సాయంత్రం 6:19. ఇది ఈరోజు పంచాంగ శ్రవణం. ఇంకా అలాగే ఈరోజు ద్వాదశ రాశుల ఫలితాలను చూస్తే అందులో ముందుగా మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఉద్యోగస్తులు అధికారుల ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణ సూచనలున్నాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు కొంత మానసికంగా బాధిస్తాయి. తదుపరి వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి బంధువుల నుంచి విలువైన సమాచారం సేకరిస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి ధన సహాయం అందుతుంది. ఉద్యోగమున సహోద్యోగులతో మాట పట్టింపులు తొలగుతాయి. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. తదుపరి మిథున రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి వ్యాపారాలలో ఆకస్మిక లాభాలు పొందుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులలో ఆశించిన విజయం సాధిస్తారు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఏర్పడిన సమస్యలు సర్దుమణుగుతాయి. గృహమున సంతాన వివాహ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలు తీరతాయి. తదుపరి సింహరాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి సోదరులతో మాట పట్టింపులు ఉంటాయి. చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపార విషయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. తదుపరి కన్యా రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. బంధువులతో ఏర్పడిన వివాదాలు సమసిపోతాయి. ఆర్థిక సమస్యల నుంచి కొంతవరకు బయటపడతారు. ఆర్థికంగా కొంత చికాకులు తప్పవు. గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు. ఉద్యోగమున బాధ్యతలు పెరిగిన సమర్థవంతంగా నిర్వహిస్తారు. తదుపరి తులారాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగమున అనుకూల వాతావరణం ఉంటుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో వివాదాలు రాజీ అవుతాయి. సంఘంలో పెద్దలతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో కలిసి విందు వినోదాల కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. సంఘంలో ప్రముఖుల నుంచి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. తదుపరి ధనుసు రాశి.
ఈరోజు రాశి వారికి సంబంధించి దూరపు బంధువులను కలుసుకుంటారు. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీరుస్తారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. వ్యాపార విషయంలో నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. ఉద్యోగులకు పని ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. తదుపరి మకర రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ముఖ్యమైన పనులలో తొందరపాటు పనిచేయదు. ఉద్యోగులకు పని భారం పెరిగిన సమయానికి పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు నూతన విద్యపై ఆసక్తి పెరుగుతుంది. కొన్ని వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. తదుపరి కుంభరాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి నూతన వ్యాపార ప్రారంభానికి ఇతరుల నుంచి సహాయం అందుతుంది. సంఘంలో ప్రముఖుల పరిచయాలు పెరుగుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు. విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దూర ప్రాంతాల వారి నుంచి అందిన సమాచారం కొంత ఆనందం కలిగిస్తుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. తదుపరి మీనరాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి ఉద్యోగమున పురోగతి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు. మిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి.